నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ లింక్డ్ఇన్ లో కొత్త స్కామ్ జాబ్ అంటూ వీడియో కాల్ క్లిక్ చేస్తే హ్యాక్ బడ్జెట్ పై పోరాటం చేస్తాం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ భారత్ EU వాణిజ్య ఒప్పందానికి ఇదే సరైన సమయం IMEC కారిడార్ కు మేము ఓకే EU చీఫ్ వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఉద్యోగ వేటలో ఉన్నవారిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచుతున్నారు లింక్డ్ఇన్ లో ఫేక్ జాబ్ నోటిఫికేషన్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు జాబ్ అప్లై చేసిన వారికి స్కామర్లు కాల్ చేసి గ్రాస్ కాల్ అనే వీడియో కాల్ యాప్ ను డౌన్లోడ్ చేయిస్తున్నారు దీని ద్వారా సదరు వ్యక్తి ఫోన్ కంప్యూటర్లోని డేటా బ్యాంక్ వివరాలతో సహా ప్రైవసీ సమాచారాన్ని తస్కరిస్తున్నారు అని వారు తెలిపారు బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క IR కూడా ప్రకటించలేదన్నారు మెగా DSC అన్నారని కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా మాట్లాడలేదు ఫీజు రియంబర్స్మెంట్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బడ్జెట్ పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తామన్నారు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్యం రక్షణ పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు సెమీ కండక్టర్లు AI 6G అంతరిక్ష యానం వంటి రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకునేందుకు అంగీకారం తెలిపారు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో EU దేశాలతో భారత్ బంధం మరింత బలపడుతోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు 205 కోట్ల రూపాయలను విడుదల చేసింది ఎయిర్పోర్ట్ పరిధిలో ఇప్పటికే 696 ఎకరాలుండగా మరో 253 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు